మీ అందరికి కూడా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అయిన కెవిన్ పీటర్సన్ తెలుసు కదా. అయితే అతను కొన్ని కామెంట్స్ చేశాడనమాట. అవి ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే అతను ఏమన్నాడంటే, రీసెంట్గా మనకి జో రూట్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు కదా, పాయింటింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టి. అయితే ఎప్పుడైతే ఈ రికార్డు బద్దలు కొట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళాడో దాని తర్వాత కెవిన్ పీటర్సన్ రియాక్ట్ అయ్యాడు. అయితే పీటర్సన్ అంటే అంతకుముందు 25 ఇయర్స్ బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు రన్స్ కొడతాం అనేది బ్యాట్స్మెన్స్కి చాలా ఈజీగా అయిపోయింది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. అయితే దీనికి కారణం ఏంటి అంటే అతనే చెప్పాడు, సో నేను అంతకుముందు ఒక 28 మంది బౌలర్ల పేర్లు చెప్తాను, సో మరి వాళ్ళనే మ్యాచ్ అయ్యే బౌలర్లో ఇప్పుడు కనీసం 10 మంది పేర్లైనా మీరు చెప్తారా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అంతకుముందు బౌలర్లో చూసుకుంటే మనకి స్పిన్ విభాగంలో వచ్చేసరికి అనిల్ కుంబ్లే, షేన్ వాన్, మొత్తై మురళీధరన్, హర్భజన్ సింగ్. సో దాని తర్వాత పేస్ అటాక్లో చూసుకుంటే మనకి వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, దాని తర్వాత గ్లెన్ మెగ్రాత్, జవాగల్ శ్రీనాథ్, సో దాని తర్వాత చెమిన్ దవాస్, షాన్ పోలాక్, జాక్ కలీస్. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక 28 మంది పేర్లు చెప్తున్నాను. సో వీళ్ళల్లో ఒక 10 వీళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక 10 మంది బౌలర్ల పేర్లు మీరు చెప్తారా? సో ఎట్టి పరిస్థితుల్లో చెప్పే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అప్పుడు బౌలింగ్ అటాక్ చూసుకుంటే చాలా పటిష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు బౌలింగ్ అటాక్ చూస్తుంటే మరి ఇప్పుడు టెస్టులు ఆడే టీంలో బౌలింగ్ అటాక్ చూసుకుంటే చాలా దారుణంగా ఫెయిల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అంటే అంత టాలెంట్ కనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు బ్యాట్స్మెన్స్కి స్కోర్ కొడతాం అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో మరి రాబోయే రోజుల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బదులైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మరి ఒక ట్వీట్ పెట్టాడు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి అంతకుముందు బౌలింగ్ అటాక్తో పోల్చుకుంటే మరి ఇప్పుడు బౌలింగ్ అటాక్ మరి సమతూలకంగా ఉందా లేదా, మరి దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.